ఇరాన్ యుఎస్ వార్లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్ ఎనర్జీ మీద స్ట్రైక్స్ని 5 days పోస్ట్పోన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. దీన్ని ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ కంప్లీట్గా ఫాల్స్ అని చెప్పేసింది. మేము అమెరికాతో ఎలాంటి నెగోషియేషన్స్ చేయడం లేదు, ఇది కేవలం ట్రంప్ ఆడుతున్న సైకలాజికల్ వార్ఫేర్ అని వరల్డ్ ముందు ట్రంప్ ఇజ్జత్ మొత్తం తీసేశారు. నిజానికి కూడా ఇది ట్రంప్ ఆడుతున్న ఒక సైకలాజికల్ మైండ్ గేమ్. ఎందుకంటే ట్వీట్ చేస్తున్నప్పుడు ఆ ట్వీట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్తో పోస్ట్ పెట్టడం చూస్తుంటే ట్రంప్ ఎంత ప్రెషర్లో ఉన్నారో అర్థమవుతుంది. ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్లాస్ట్ చేస్తామని ఓపెన్ థ్రెట్స్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు సడన్గా పీస్ టాక్స్ అంటే శాంతి చర్చలని చెప్పడం ఒక పెద్ద యూటర్న్. ట్రంప్ అతని పరువుని సేవ్ చేసుకోవడానికి వేసిన ట్వీట్ ఇది. ఈ ఇన్కన్సిస్టెన్సీ వల్ల అమెరికా గ్లోబల్ క్రెడిబిలిటీ ఒక గట్టి దెబ్బ. ట్రంప్ పాజ్ అంటుంటే ఇజ్రాయెల్ మాత్రం టెహ్రాన్ మీద స్ట్రైక్స్ని కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ ట్రంప్ మాటకి వాల్యూ లేకుండా పోయిందని చెప్పాలి. ఇది ఖచ్చితంగా ఒక డిప్లొమాటిక్ డిజాస్టర్. ఇరాన్ మాత్రం దీని ఫెయిల్యూర్ ఆఫ్ అమెరికన్ అల్టిమేటమ్ అని ప్రొజెక్ట్ చేస్తుంది. March 27 వరకు మిలిటరీ స్ట్రైక్స్ ఉండవని ట్రంప్ చెప్పిన గ్రౌండ్ లెవెల్లో మాత్రం టెన్షన్ తగ్గలేదు. ఇరాన్కి తమ ఎనర్జీ ప్లాన్స్ పైన అసలు భయమే లేదు. కానీ ట్రంప్ మాత్రం ఒక ఫేక్ సక్సెస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ 5 days పాజ్ అనేది పీస్ కోసమా లేదా ట్రంప్ తన పొలిటికల్ ఫెయిల్యూర్ని దాచిపెట్టుకోవడానికా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ 5 రోజులు ఏం జరగబోతుంది? ఇరాన్ రెస్పాన్స్ ఇస్తుందా లేదా ట్రంప్ ఎపిక్ ఫ్యూరీ మొత్తం ఒక ఎపిక్ డిజాస్టర్గా మిగిలిపోతుందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అండ్ ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాక్ టాక్స్ విత్ రాకీ. జై హింద్.